హైదరాబాద్లో ఈ నగర నడిబొడ్డున మన ఎంఎస్ఎస్ ముద్రా సంక్షేమ సమితి ఆఫీస్ని ఈరోజు ఏర్పాటు చేసిండ్రు. చేసుకోవడానికి మనం ఆఫీస్ ఓపెన్ చేయడానికి కూడా పలు జిల్లాలకు వెళ్ళి అందరూ అధ్యక్షులు, రాష్ట్ర అధ్యక్షులు, తర్వాత ఉపాధ్యక్షులు, కన్వీనర్ సార్ నారాయణ సార్, మా నాయన సురేష్ సారు, తర్వాత శ్రీహరన్న, బాలుగా నర్సును తమ్ముడు, అందరికి పేరు పేరున ముద్రాజ్ తరఫున ధన్యవాదాలు. జై ముద్రాజ్, జై ముద్రాజ్. అందరు పెద్దలు అన్ని విషయాలు చెప్పిర్రు, చాలా సంతోషము. నేను దాదాపు ఒక 15-20 సంవత్సరాల నుంచి కూడా సంఘాల్లో వర్క్ చేస్తున్నా. ఎంఎస్ఎస్కి వచ్చిన తర్వాతనే అసలు ముద్రాజుది ఏందనేది నిజాయితీ అనేది తెలిసింది. అంతకుముందు గుడ్డిగా పోయినాం, గుడ్డెద్దు మేసుకుంటూ పోతే ఒక పక్క ఎట్లా పోతుందో అట్లనే పోయినాం. కానీ ఇక్కడికి వచ్చినాక కొన్ని మీటింగ్లకు వచ్చే వరకు నేను నమ్మలేదు. వచ్చినాక నమ్మినాక మా కేశంపేట మండలంలో కూడా మేము మీటింగ్ పెట్టి, మా మండల్ మీటింగ్ పెట్టి ఫిషర్ సొసైటీ రాష్ట్ర ఫిషర్ సొసైటీ ఎగ్జిక్యూటివ్ మెంబర్ తుమ్మల గోపాల్ మా మండలంలో, మా తమ్ముడు నేను ఇద్దరం కలిసి కేశంపేట మండల్ షాద్నా నియోజకవర్గంలో మేము కొంతమందిని పిలిపించడం జరిగింది. సురేష్ సార్ గారు, అలాగే నారాయణ నాయన గారు, శ్రీహరి సార్ గారు, వీళ్ళందరూ వచ్చిర్రు. మన ఎంఎస్ఎస్ గురించి చెప్పడం జరిగింది. ఎందుకు చెప్తున్నా అంటే ఇప్పటిదాకా మీటింగ్లు ఎందుకు అనేది మాట్లాడినందుకు నేను చెప్తున్నా. అది చెప్పి వచ్చిన తర్వాత చాలా మందికి మన ఎంఎస్ఎస్ ఒకటే మీటింగ్ పెట్టినాం. అక్కడ చాలా మంది అడుగుతున్నారు ఇప్పుడు, ఆ రోజు వచ్చిపోయిన సార్ వాళ్ళు రాలేదు, మళ్ళీ మీటింగ్ పెట్టలేదు అంటే మన ఒక ఊరు మన మండలమే ఉండదు కాబట్టి కాదు అని చెప్పినాము. ఇంకా మనమే పెట్టుకొని చేయాలనేది ఉంది. మా తాలూకాకు కూడా ఈ రోజు మాట్లాడినాం మేము. వాకిటి శ్రీహరి అన్న గారికి సీఎం రేవంత్ రెడ్డి అన్న గారు మంత్రి పదవి ఇచ్చినందుకు ఆయనకు శుభాభి వందనాలు. అలాగే శ్రీహరి అన్న గారికి కూడా మంత్రిగా ఉన్నందుకు ఆయన దగ్గరికి మనందరం వెళ్ళి కూడా ఆయనకు ఒక మెమరాండం ఇస్తాము. ఎంఎస్ఎస్ తరఫున మన ముద్రాజులకు ఏమేమి హక్కులు ఉన్నాయి, సాధించుకోవాలంటే ఎట్లా, ఇదొకటి అన్ని విషయాలు కలిసి చర్చించుకొని చేద్దాము, అందరం కలిసి పనిచేయాలని కోరుకుంటూ ముగిస్తున్నాను. జై ముద్రాజ్, జై ముద్రాజ్.